una cartica que yo guardo donde te escribí, que te sueñe que te quiero tanto, que hace rato está mi corazón latiendo por ti, latiendo por ti. హలో ఫ్రెండ్స్, ట్రెండీ డేస్ ఛానల్కు స్వాగతం. అనుభవ్ వెంట్ల గారికి ఈడీ కేసులో బెయిల్ లభించింది, కానీ ఇంకా కొన్ని విచారణలు జరగాల్సి ఉంది. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ని కోర్టు అలౌ చేసింది, కానీ ఎస్టీఎఫ్ కేసు మీద కూడా బెయిల్ లభించడం అనేది ఆధారపడి ఉన్నది. కంపెనీకి క్లీన్ చిట్ లభిస్తుందో లేదో అనేది ఎస్టీఎఫ్ వాళ్ళు అనుభవ్ వెంట్ల గారి మీద పోంజీ స్కీమ్, మనీ లాండరింగ్ స్కీమ్, ఫ్రాడ్ చేసినట్లుగా కేసు పెట్టారు. ఈరోజు జరిగినటువంటి సోషల్ ట్రేడ్ కేసు విచారణ వేగవంతంగానే జరిగినా కానీ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. ఈరోజు ఏదైనా ఒక సంతృప్తికరమైనటువంటి ఫలితం కోర్టు నుంచి వస్తుంది అని చెప్పని ఆశించాం. అయినా కానీ కోర్టు మరలా ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసి మనందరికీ కొంచెం నిరాశను కలిగించింది. అయితే ఈ కేసు త్వరగా విచారణ పూర్తయ్యి తుది తీర్పు వెలువడాలని ఆశిద్దాం. అలాగే రిఫండ్ ఫామ్స్, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ కూడా ఇంకా పంపించినటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే రిఫండ్ ఫామ్స్, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ పంపించండి. అవి కేసుకి ఉపయోగపడే అవకాశం ఉన్నది. ఫామ్ తీసుకుంటే అందులో నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ అని చెప్పింది. అక్కడ మనం ఐడి ఎవరి పేరుతో అయితే తీసుకున్నామో వాళ్ళ పేరు రాయాలి. ఆ తర్వాత ఫాదర్స్ నేమ్ లేక హస్బెండ్స్ నేమ్ అని చెప్పని ఉన్నది, అంటే తండ్రి పేరు లేక భర్త పేరు రాయాలి. ఆ తర్వాత అడ్రస్సు, ఆ తర్వాత పిన్ కోడు, స్టేటు, సిటీ, అలాగే మీ మొబైల్ నెంబరు, అట్లాగే మెయిల్ ఐడి ఇవ్వాలి. సోషల్ ట్రేడ్ ఐడి నెంబర్ ఇఫ్ రిమెంబర్డ్ అని చెప్పిన సోషల్ ట్రేడ్లో మీకు తీసుకున్నటువంటి ఐడి తాలూకు నెంబరు అక్కడ రాయండి. ఆ తర్వాత ఉన్నటువంటి టేబుల్లో డేటు, అలాగే అంటే ఎప్పుడైతే మీరు ఇచ్చేసి తీసుకున్నారో సోషల్ ట్రేడ్లో ఐడి తీసుకున్నారో దాని తాలూకు డేటు, అలాగే పేమెంట్ టైపు, మీరు డీడీ ద్వారా కట్టారా లేకపోతే నెఫ్ట్ ద్వారా కట్టారా, కార్డు పేమెంట్ ద్వారా కట్టారా అనేటువంటిది, అలాగే అమౌంట్ ఎంత కట్టారు, అట్లాగే ఏ బ్యాంక్ నుంచి కట్టారు, మీ అకౌంట్ నెంబరు ఎంత, యూటీఆర్ నెంబరు, అంటే మీరు నెఫ్ట్ పంపించినప్పుడు యూటీఆర్ నెంబర్ అనేది ఇస్తారు, ఆ యూటీఆర్ నెంబరు, అలాగే ఏ బ్రాంచ్ నుంచి కట్టారు, బ్యాంకు యొక్క బ్రాంచ్, ఆ వివరాలు అందులో అక్కడ మెన్షన్ చేయాలి. అలాగే టోటల్ ఈ పాయింట్స్ పర్చేజ్డ్ అని చెప్పని అన్నారు. అవి ఈ పాయింట్స్ మీరు ఎంత పర్చేజ్ చేశారు అనేది ఇప్పుడు మనకి డిసెంబరు దీని వరకు కూడా 6,000 ఈ పాయింట్స్ ఇచ్చేసి ఇచ్చారు. జనవరి నుంచి 5,000 ఈ పాయింట్స్ అని చెప్పని ఇచ్చేశారు. అవి అక్కడ జనవరి ముందు చేరినటువంటి వాళ్ళు, అంటే డిసెంబరు ఆ ముందు చేరినటువంటి వాళ్ళు అయితే 6,000 పాయింట్స్ అక్కడ మెన్షన్ చేయాలి. అలాగే జనవరిలో చేరినటువంటి వాళ్ళు కనుకైతేనేమో 5,000 ఈ పాయింట్స్ అని చెప్పని అక్కడ మెన్షన్ చేయాలి. టోటల్ యూజ్డ్ ఈ పాయింట్స్ అని చెప్పని అన్నారు. అవి మనం ఎంత యూజ్ చేసామనేది మనకి ఐడియా ఉండదు కాబట్టి ఆ కాలం దగ్గర మీరు డాష్ పెట్టి వదిలేసేయండి, అది పూర్తి చేయాల్సిన పని లేదు. అట్లాగే సిగ్నేచర్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ అని చెప్పని ఉన్నది, మీ యొక్క నెంబర్, మీ యొక్క సంతకం అక్కడ మెన్షన్ చేయండి. అలాగే తారీఖు, మీది ఏ ఊరు అనేది అక్కడ మీరు మెన్షన్ చేయండి. అలాగే రెండవది సెల్ఫ్ డిక్లరేషన్. ఇది వచ్చేసి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మనం ప్రింట్ చేయించి దాని మీద మనకు కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా పూర్తి చేసి ఇవ్వాలి. అక్కడ ఐ అంటే మనం ఎవరైతే పేరుతోటి తీసుకున్నామో ఐడి, వాళ్ళ పేరు, అలాగే సన్ ఆఫ్, వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్, అంటే తండ్రి పేరు, భర్త పేరు లేక తండ్రి భర్త, అలాగే రెసిడెంట్ ఆఫ్ ఏ ఊరు అనేది ఇచ్చేయాలి. అలాగే మీరు ఐడి నెంబర్ని అక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత తారీఖు, ఏ ఊరు నుంచి మనం ఇది చేస్తున్నాం, మనది ఏ ఊరు, అది ఎక్కడ చేయాలి. అట్లాగే నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద పర్సన్ అని చెప్పని ఉన్నది, అక్కడ మీ యొక్క సంతకం అనేది చేయాలి. అలాగే మీ యొక్క పూర్తి పేరుని ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్లో అక్కడ రాయాలి. అలాగే థంబ్ ఇంప్రెషన్, మీ యొక్క బొటన్ వేలి ముద్ర కూడా వేయాలి. అలాగే ఫోటో అలాంగ్ విత్ క్రాస్ సిగ్నేచర్ అని చెప్పని ఉంది, ఆ కింద మీరు మీ ఫోటోని జత చేసి అక్కడ అంటించి దాని మీద పేపర్ మీద నుంచి ఫోటో మీదకు వచ్చేలాగా మీరు సంతకం చేయాలి. ఇది పూర్తి చేసినటువంటి విధానం. కావున అందరూ తెలుసుకుంటారు అని చెప్పని చెప్పడం జరిగింది.
24వ తేదీ జరిగేటువంటి విచారణలో ఈ రిఫండ్ ఫామ్స్, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ ఉపయోగపడే అవకాశం ఉన్నది అని చెప్పని అంటున్నారు. కావున పంపించాల్సినటువంటి వాళ్ళు పంపించండి. రేపు 24వ తారీఖైనా మనకి మంచి రిజల్ట్ రావాలని చెప్పని ఆశిద్దాం. అందుకోసం అందరం ఎదురు చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా కనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎప్పటికప్పుడు మీకు సోషల్ ట్రేడ్ గురించినటువంటి సమాచారం మీకు అందిస్తాం. జై హింద్.